సో మనకి కమెంట్ సెక్షన్లో ఒక పేషెంట్ అడుగుతూ ఉన్నారు, ఎవరిలో డోనారెక్స్ వాడాలి. సో యూజువల్గా ఏంటంటే మనకి డోనారెక్స్ ఏ పేషెంట్స్కి వాడతాము అంటే, మనకి ఏజ్ ఆల్మోస్ట్ ఒక 40-42 ఇయర్స్ వచ్చేసిన తర్వాత ఆడవాళ్ళలో ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉండి ఏఎంహెచ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఏజ్ రిలేటెడ్గా ఎగ్ కౌంట్ ఎవరికైతే అయిపోతుందో అటువంటి పేషెంట్స్కి మనకి డోనారెక్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఏజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఉన్న పేషెంట్స్కి కూడా ఎగ్స్ కౌంట్ అన్నీ తగ్గిపోయి వచ్చే పేషెంట్స్ ఉంటారు. సో ఇది జెనెటిక్ రీజన్ అన్నమాట. సో ఈ విధంగా జెనెటిక్ రీజన్స్ వల్ల తక్కువ ఏజ్లో కూడా కొంతమందికి ఎగ్స్ అయిపోయి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇటువంటి కండిషన్తో ఉండే పేషెంట్స్కి కూడా మనం డోనారెక్స్ వాడచ్చు. ఇంకొంతమంది పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళల్లో ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనే డిసీజ్ ఉంటుంది. సో సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉండి, సో అంటే ఉన్న ఎగ్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి క్వాలిటీ లేక ఉన్న పేషెంట్స్కి కూడా కొంతమందికి మనము ఈ డోనారెక్స్ అనేవి వాడడం జరుగుతుంది. అండ్ రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, కొంతమందికి వాళ్ళ ఎగ్స్తో మనం ఒక 2-3 సైకిల్స్ ట్రై చేసిన తర్వాత అందులో క్వాలిటీ లేని ఎగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ ఆప్షన్గా మనకి డోనార్ ఎగ్ని వాడడం జరుగుతుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అందరికీ మనకి ఏంటంటే డోనార్ ఎగ్స్ని తీసుకొని, అంటే మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ మీ డోనార్కి ఇస్తామన్నమాట. సేమ్ ఒక డేట్ వచ్చిన 2వ రోజు నుంచి 10వ రోజు వరకు ఇంజెక్షన్స్ ఇచ్చి 12వ రోజు ఆ ఎగ్స్లోకి మీ హస్బెండ్ స్పామ్స్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ ద్వారా మీ గర్భసంచిలోకి పెట్టడం జరుగుతుంది. సో డోనార్ ఎగ్స్లో మెయిన్గా ఎగ్స్ అనేవి డోనార్ నుంచి తీసుకొని మీ హస్బెండ్ యొక్క స్పామ్స్ని వాడి ఫామ్ అయిన ఎంబ్రియోని మీ యొక్క గర్భసంచిలోకి పెట్టడం ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.